హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి బెండకాయ పుల్లకూర చేయబోతున్నాను. అది ఎలా చేయాలనేసి చూపిస్తాను. వాటికి ఏమేం కావాలో చూద్దాం. ముందుగా ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, బెండకాయ పుల్లకూర ఎంతో చక్కగా సింపుల్గా రెడీ అయిపోతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో ఫుల్గా చూసి ఎలా ఉందని కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇప్పుడు బెండకాయ పుల్లకూరకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా నేనైతే 1/2 kg బెండకాయలు తీసుకున్నాను. దాంట్లో ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా తీసుకున్నాను. దాంట్లో ఉప్పు, సాల్ట్, కారం కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం, వచ్చేయండి. ముందుగా గిన్నె పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుందాం. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా కొద్దిగా మగ్గేంత వరకు వేపుకుందాం. ఉల్లిపాయ వేగింది. ఉల్లిపాయ వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకుందాం. టమాటా కూడా కొద్దిగా మగ్గనిచ్చుకొని, టమాటా మధ్య లోపల ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసి పెట్టుకుందాం. చూసారు కదా, నిమ్మకాయ సైజ్, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గింజలు లేకుండా తీసి పెట్టేసుకున్నాను. మనం వేసేసుకున్న టమాటా కూడా కొద్దిగా మగ్గింది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయలు కూడా వేసేసుకున్నాం. బెండకాయలు వేసుకొని ఒక్కసారి అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, తగినంత సాల్ట్ వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి. కొంతమంది అన్నీ ముందుగా ఉల్లిపాయ, టమాటా అన్నీ కూడా కలిపెట్టేస్తారు. నేనైతే ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో వేపుకున్నాను. ఆయిల్లో వేపుకోవడం వల్ల టేస్ట్ ఉంటుంది బాగా. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం, అన్నీ కలిపేసుకున్నాం కదా, కాసేపు మూత పెట్టేసుకుందాం. బెండకాయ అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఇప్పుడు బెండకాయ అంతా ఈ మాదిరి కొద్దిగా ఉల్లిపాయకి పట్టేంత వరకు మగ్గనిచ్చుకొని ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకున్నాం. వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు కాసేపు ఉడకనిద్దాం. ఎంతో సింపుల్గా అయిపోయే రెసిపీ బెండకాయ పుల్లకూర సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు బెండకాయ కాసేపు ఉడికించుకుందాం అనుకున్నాం కదా. ఇప్పుడు బెండకాయ కాసేపు ఉడికింది. ఉడికిన తర్వాత మనం ముందుగా గింజలు లేకుండా చింతపండు తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాం. చింతపండు వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకుందాం. కలిపేసుకొని కాసేపు మూత పెట్టేసుకుందాం. అది 10 నిమిషాలు ఉడికించుకోవాలనుకున్నాం కదా, అది ఉడికే లోపల మనం పక్కన తాలింపు సరుకులు తీసేసుకుందాం. నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను. ఏమేం కావాలంటే కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు తీసుకున్నాను. అది ఉడికే లోపల ఇది పక్కన తీసి పెట్టేసుకున్నాం. కాసేపు ఉడకనిద్దాం, అది 10 నిమిషాలు. చూడండి, ఇలా మొత్తం బెండకాయ అంతా నలిగేట్టుగా ఉడికించుకోవాలి. అంతా ఉడికిపోయింది. బెండకాయ పుల్లకూర రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి తాలింపు పెట్టేసుకుందాం.
ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ పెట్టుకున్నాం, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు కొద్దిగా వేసుకుందాం. చూడండి, ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. వేసుకుందాం. చూడండి, అంతా ఇలా తాలింపు అంతా బాగా వేగిపోయింది, పచ్చివాసన లేకుండా. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పులగూరలో వేసేసుకుందాం. చూసారు కదా, అంతా ఈ పులగూరలో వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని బౌల్లోకి తీసేసుకోవడమే. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.